మరి గౌట్ ఆర్థరైటిస్ అంటే ఏంటండి? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రైట్ అండి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇంకొక కీళ్ళవాతానికి అంటే ఇంకో కీళ్ళవాతం అనేది గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో దానికి దీనికి కొంచెం చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ మహిళల్లో చాలా అధికంగా ఉంటుందని, మిడిల్ ఏజ్ మహిళల్లో చాలా అధికంగా కనిపిస్తుంది అనుకున్నాం. ఇది ఇంకా ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే థైరాయిడ్ డిజార్డర్స్ కానీ, బీపీతో లేదా షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం కనపడుతుంది. అది బాగా మొండిగా మారినప్పుడు ప్రతి జాయింట్ ఎఫెక్ట్ అయిపోవడము, మోకాలు మడమ భాగంలో కూడా విపరీతమైన నొప్పి, మడమ భాగంలో పాదం నేల మీద పెట్టినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి, పాదం నేలకు తగిలిన చోట విపరీతమైన మంట, పోట్లు, సూదులతో గుచ్చినట్లుగా నొప్పులు రావడం అనేది చాలా అధికంగా కనిపిస్తుంది. ఈ నొప్పి ఏదో B12 చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే B12 డెఫిషియన్సీ అని వ్యక్తిగతంగానే కోవిడ్ ప్రభావం మూలంగా అందరికీ తెలిసిపోయింది. B12 లోపం ఉన్నప్పుడు పాదాలు తిమ్మిర్లు వస్తాయి, పాదాలు మంటలు వస్తాయని. సో తెలుసో తెలియక B12 మాత్రం అధికంగా వాడడం జరుగుతుంది. ఇలా అధిక మోతాదులో మల్టీవిటమిన్ మాత్రలు వాడినా కూడా అది కొత్త డిసీజ్కి దారితీస్తుంది. దాని పేరేంటి? హైపర్ విటమినోసిస్ అంటారు. సో ఏదైనా శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువగా తీసుకుంటే హైపర్ విటమినోసిస్ అంటే కొత్త డిసీజ్ వస్తుంది. అది ఎలా నిర్ధారణ అవుతుంది? మళ్ళీ రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. సో B12 లోపం వల్లే ఈ పాదాల నొప్పులు కాకుండా ఇతర కీళ్ళ నొప్పులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ కీళ్ళ నొప్పులు మనం చూస్తుంటాం. ముఖ్యంగా మడమ భాగం దగ్గర విపరీతమైన వాపు గురవుతుంది. మడమ నేలకు ఆనించినప్పుడు విపరీతమైన నొప్పి, స్వెల్లింగ్ చాలా అధికంగా ఉంటుంది, వాపు విపరీతంగా. అంటే వీటిని మనం ఇన్ఫ్లమేటరీ సైన్స్ అంటామండి. అంటే వాపుకు సంబంధించిన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో రూబర్, డోలర్, క్యాలర్ ట్యూమర్ అంటాం. అంటే రెడ్నెస్ ఉంటుంది, ఆ భాగం అంతా కూడా రెడ్గా పింకిష్గా మారిపోయినట్టుగా ఉంటుంది. డోలర్ అంటే టచ్ చేసినప్పుడు వేడిగా ఉండడం ఆ జాయింట్ యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ట్యూమర్ అంటే ఒక కణితిలాగా స్వెల్లింగ్ విపరీతంగా, ఒక ముట్టుకొని చూస్తే ఒక గడ్డలాగా, ఒక కణితిలాగా చేతికి తగులుతున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ ఆఫ్ ఫంక్షన్ అంటే కదలిక చేసినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి. ఈ 4 లక్షణాలు ఈ ఆర్థరైటిస్ ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ జాయింట్లో విపరీతంగా ఉంటుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఎందుకు ముందుగా మనం గుర్తించాలంటే అండి, దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే ఆ కదలిక ఇంకా రాదు, అది అలాగే ఉండిపోతుంది. దాన్ని ఓ 2 నెలలు 4 నెలల పాటు అలా ఉండిపోయింది అనుకో, నా కదలిక ఇంకా రాదు. అప్పుడు విపరీతమైన పెద్ద మోతాదులో మాత్రలు వాడినా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా శరీరం బరువు పెరిగిపోతారు. ఓకే, అంటే క్రానిక్ స్టేజ్లోకి చేంజ్ అయినప్పుడు హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్యవతి అండి. ఓకే సత్యవతి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. కాళ్ళు వంకర తిరుగుతుందండి. ఓకే ఓకే, మోకాలు ఎడంకాలు నొప్పండి. రైట్. వయసు ఎంతమ్మా? 50 ఉంటుందండి. 50. ఎంత కాలంగా ఈ ప్రాబ్లం నీకు? ఒక సంవత్సరం నుంచి బాగా ఎక్కువగా ఉంటుంది. మందులు ఏమైనా వాడుతున్నావా మరి? మందులండి ఇంగ్లీష్ మందులు వాడానండి కొన్నాళ్ళు, వాడడం సేపు బాగానే ఉందండి, మళ్ళీ వచ్చేస్తున్నాయండి. రైట్ అమ్మా. డాక్టర్ గారిని కలిసినప్పుడు ఏమన్నారు? కీళ్ళవాతం అన్నారా? ఏమనలేదండి, బరువు తగ్గాలన్నారండి. బరువు ఎంత ఉంటావమ్మా సుమారుగా? సుమారుగా 70 ఉంటానండి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేమీ అడగలేదు. అలాగేనమ్మా, వినండి, నేను చెప్తాను, వినండి. సో ముందుగా మీరు చెప్పినటువంటి లక్షణం పాదం యొక్క బొటనవేలు భాగం వంకర్లు తిరిగిపోతుంది అన్నావు. దీన్ని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. పాదం యొక్క బొటనవేలు వాపుకు గురైనట్లయితే దాన్ని గౌట్ అనేటువంటి కీళ్ళవాతం అంటామమ్మా. శరీరంలో రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకు ఒక రకమైన ప్రోటీన్ అనేది యూరిన్లో ట్రేస్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, ఆ వ్యక్తి షుగర్ వచ్చింది అని గుర్తించలేడు అనుకుందాం. యూరిన్ టెస్ట్ చేసినట్లయితే అందులో అధికంగా ప్రోటీన్స్ వెళ్ళిపోతుంది, ప్రోటీన్స్ ప్లస్ 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 అనే రిపోర్ట్ మనకు వస్తుంది. అదేవిధంగా యూరిక్ యాసిడ్ అనేటువంటి ఒక ప్రోటీన్ శరీరంలో ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనే ప్రోటీన్ అనేది శరీరంలోని జాయింట్లలో స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే నిలిచి ఉండిపోతుంది. తద్వారా ఈ కీళ్ళవాతం వస్తుందమ్మా. దానివల్ల ఆ బొటనవేలు అనేది క్రాస్ అయిపోతుంది. ఇది ప్రధానమైన కారణం నువ్వు చెప్పిన దానికి. ఇది కాకుండా 2వ కారణం క్రామ్స్ వస్తాయమ్మా. అంటే కండరాల్లో కొంచెం క్షీణత, బలహీనత వల్ల సీరం ఎలక్ట్రోలైట్స్ అంటాం, పొటాషియం, కాల్షియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ కొంచెం తగ్గినప్పుడు కూడా అలా కండరాలు కాస్త క్రాస్ అయిపోవడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రధాన కారణమై ఉంటుందమ్మా. ఇక 2వది మోకాలు నొప్పి అన్నావు, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో నువ్వు ఫలానా ఇంగ్లీష్ మందులు వాడాను, కొన్నాళ్ళు వాడానండి మానేశాను అన్నావు, అలా కాదమ్మా. దానికి శాశ్వత పరిష్కారం దిశగా చూడాలి. నీకు అందుబాటులో ఎవరైనా హోమియో డాక్టర్ గారు ఉంటే సంప్రదించు, లేదంటే మన హైదరాబాద్లో మన సెంటర్స్ చాలా ఉన్నాయి.
మమ్మల్ని సంప్రదించినా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు, కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అమ్మా. ఓకే అండి.